ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. ఒకే వేదికపై ఒకే ముహూర్తానికి ఒకే యువకుడి మెడలో ముగ్గురు అక్క చెల్లెళ్ళు పూలమాలలు వేశారు. అవును, ఒకే వ్యక్తిని ఈ ముగ్గురు పెళ్లి చేసుకున్నారు. ఈ రోజుల్లో ఇలాంటి విచిత్రమైన నిర్ణయం ఎందుకు తీసుకున్నారంటే వారు చెబుతున్న కారణం మరింత ఆశ్చర్యకరంగా ఉంది. అసలు ఈ విచిత్ర పెళ్లి ఎక్కడ జరిగింది? ఇది కేవలం సోషల్ మీడియా రీల్స్ విచ్చలవిడితనమా, లేక నిజంగానే ఇష్టపడి చేసుకున్న పెళ్ళ? దీని వెనక ఉన్న అసలు కథేంటో ఇప్పుడు చూద్దాం. ఉత్తరప్రదేశ్లోని ఓ గ్రామానికి చెందిన రైతు రమేష్కు అల్కా, దేవిక, చవి అనే ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. వీరు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉండేవారు. రోజుకో కొత్త రీల్స్ చేస్తూ ఫాలోవర్లను పెంచుకునేవారు. ఈ క్రమంలోనే పక్క ఊర్లో ఉండే వికాస్ అనే యువకుడితో వీరికి పరిచయం ఏర్పడింది. వికాస్ వారికి వీడియోలు తీయడంలో, ఎడిటింగ్ చేయడంలో సహాయం చేసేవాడు. రోజులు గడిచే కొద్దీ నలుగురు మధ్య స్నేహం కాస్త బాగా బలపడింది. అయితే ఇంట్లో తండ్రి వీరికి పెళ్లి సంబంధాలు చూడడం ప్రారంభించడంతో ఈ ముగ్గురు అక్కా చెల్లెలకు భయం పట్టుకుంది. విడిపోవడం ఇష్టం లేక మా అందరినీ అర్థం చేసుకునే వికాస్నే మేమంతా పెళ్లి చేసుకుంటామని ఇంట్లో తేల్చి చెప్పారు. మొదట తల్లిదండ్రులు వద్దని వారించిన ముగ్గురు అమ్మాయిలు మొండికేసి పట్టుబడడంతో ఆఖరికి ఒప్పుకోక తప్పలేదు. చిన్నప్పటి నుంచి కలిసి పెరిగాం, పెళ్ళయ్యాక విడిపోయి వేరువేరు ఇళ్లకు వెళ్లడం తమకు అస్సలు ఇష్టం లేదని వికాస్కు కూడా చెప్పారు. అతడు కూడా వెంటనే ఓకే అనడంతో ఇక మేళతాళాలు మోగాయి. అనుకున్నట్లే స్థానిక ప్రసిద్ధ చాముండమాత ఆలయ ప్రాంగణంలో నిశ్శబ్దంగా ఈ వివాహం కానిచ్చేశారు. కానీ ఎప్పుడైతే ఈ పెళ్లి వీడియో సోషల్ మీడియాలోకి వచ్చిందో ఒక్కసారిగా వివాదం రాజుకుంది. హిందూ సంఘాలు, స్థానిక భక్తులు దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పవిత్రమైన ఆలయంలో ఇలాంటి పనులు చేస్తారా? ఇది ఆలయ పవిత్రను దెబ్బతీయడమేనంటూ మండిపడుతున్నారు. అయితే సమాజం నుంచి, హిందూ సంఘాల నుంచి ఇంత పెద్ద ఎత్తున వ్యతిరేకత వస్తున్నా ఆ ముగ్గురు వధువులు మాత్రం అస్సలు తగ్గట్లేదు. మేం మా స్వచ్ఛంద ఇష్టంతోనే ఈ పెళ్లి చేసుకున్నాం, మమ్మల్ని సనాతన ధర్మానికి విరుద్ధమని తిడుతున్నారు. మరి రామాయణంలో దశరథ మహారాజుకు కూడా ముగ్గురు భార్యలు ఉన్నారు కదా, ఆయనను తప్పుబట్టని సమాజం మమ్మల్ని ఎందుకు నేరస్తులుగా చూస్తోంది అని వారు బహిరంగంగానే ప్రశ్నిస్తున్నారు. हमारी शादी को लेके ये बोल रहे हैं कि तुमने सनातन धर्म का अपमान करा, तो इसमें अपमान की कौन सी बात है? ये तो बताओ. ऐसा तो मतलब पहले जमाने में राजा दशरथ थे, उनकी 3 रानी, तो वो अपमान हो गया. మరోవైపు స్థానిక వ్యాపారవేత్తలు, ప్రజాప్రతినిధులు ఈ గణనపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు. కేవలం సోషల్ మీడియాలో లైక్స్, వ్యూస్, ఫాలోవర్స్ పెంచుకోవడానికి కంటెంట్ కోసమే ఈ డ్రామా ఆడారా అనే కోణంలో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. విషయం తీవ్రమవ్వడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ముగ్గురు యువతులు వికాస్ను పోలీస్ స్టేషన్కు పిలిపించి విచారించారు. అయితే తామంతా మేచర్లమని, పరస్పర అంగీకారంతోనే చట్టబద్ధంగా పెళ్లి చేసుకున్నామని వారు పోలీసులకు వివరణ ఇచ్చారు. ఏదేమైనా ఈ ముగ్గురి అక్కా చెల్లెళ్ల పెళ్లి దేశంలో ఆసక్తిగా మారింది. మరి మీరేమంటారో కామెంట్ చేయండి.